మిస్టర్ సాగర్ చతుర్వేది, ఈ లెటర్ నాకు నీ రూమ్కి బయట దొరికింది. ఈ హ్యాండ్ రైటింగ్ మీ భార్య జాహ్నవిదే కదా? నేను అడుగుతున్నది నిన్నే, ఈ హ్యాండ్ రైటింగ్ మీ ఆవిడదేనా కాదా? ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, నేను ఒకసారి అది చూడొచ్చా? ఇది నా కూతురు జాహ్నవి హ్యాండ్ రైటింగ్. ఇందులో ఏం రాసుంది ఇన్స్పెక్టర్? ఇందులో ఆవిడేం రాశారంటే, తన చావుకి తన భర్త సాగర్ చతుర్వేదే బాధ్యుడని రాశారు. మీరేమంటారు ఇన్స్పెక్టర్ గారు? అలా జరగటానికి వీల్లేదు. నన్ను నమ్మకపోయినా కనీసం ఈ లెటర్నైనా నమ్ముతారుగా. ఇందులో జాహ్నవి చాలా స్పష్టంగా రాశారు, నేను నా జీవితం మీద విసిగిపోయాను. ఈ విధంగా ఇక నేను బతకలేను. నా చావుకి కారణం పూర్తిగా నా భర్త సాగర్దే బాధ్యత. వాట్ డూ యు మీన్? పెళ్లైన తర్వాత 7 ఏళ్లు గడవక ముందే ఇలాంటి సంఘటన జరిగితే భర్తతో పాటుగా మొత్తం కుటుంబంలో అందరినీ అనుమానించడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మాత్రం మా దగ్గర జాహ్నవి రాసిన ఈ సూసైడ్ లెటర్ కూడా ఉంది. ఇందులో ఆవిడ చాలా స్పష్టంగా సాగర్ పేరు రాశారు. You are under arrest, Mr. Sagar Chaturvedi. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.